మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృప వార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథంలో నుంచి 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథంలో నుంచి 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందుకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అన్నాడు దేవుడు. ఈరోజు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు ఏ తప్పు చేయకపోయినా కానీ, ఏ అన్యాయం చేయకపోయినా కానీ, నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నటువంటి మీ జీవితాల్లో నిందలు ఎదురవుతున్నాయా? అవమానాలు ఎదురవుతున్నాయా? బాధపడకండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందబోతున్నారు మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీ అవమానం అంతా కొట్టివేసి రెట్టింపు ఘనత మీ అందరికీ కలుగును గాక యేసు నామములో, ఆమేన్. అవమానం ఎవరైతే పొంది బాధపడుతున్నారో, చేయడానికి శిక్ష అనుభవిస్తున్నానో, ఎంత అవమానం, అందరి ముందర నాకు అవమానం కలిగింది అని బాధపడుతున్నావా? తలంచుకుంటూ బాధపడుతున్నావా? త్వరగానే దేవుడు నీకు రెట్టింపు ఘనత ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ఈరోజు ప్రమాణం చేస్తున్నాడు. రెట్టింపు ఘనత నువ్వు పొందబోతున్నావు. అవమానమునకు ప్రతిగా అవమానం పొంది ఉన్నావా? చేయని నేరానికి, చేయని తప్పుకి ఈరోజు అవమానం భరిస్తున్నావా? ఏం చెప్పలేక, నేను ఏం చేయలేదు అని చెప్పలేక, ఆ బాధను మరి హృదయంలో మింగుతూ మరి ఎదురు చెప్పలేక, పెద్దవాళ్ళు నేను నిందలు మోపేవాళ్ళు, నేను అవమానించే వాళ్ళు పెద్దవారుగా ఉండొచ్చు, వారు ఎదుటి ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటున్నావు కదా. మౌనంగానే ఉండు. దేవునికి ప్రార్థన చేయి. దేవుని ప్రార్థించి, ప్రభువా ఈ యొక్క సమస్యను మీకు అప్పచెప్తున్నాం, చేయనడానికి నింద అనుభవిస్తున్నానని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపును మనం తీసుకున్నట్లయితే ఆదికాండం 39వ అధ్యాయంలో అనాథముల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, బంధువుల మధ్యలో, ఇరుగు పొరుగుల మధ్యలో ఎంత అవమానము అతనికి కలిగిందనమాట. ఎంత అవమానం పొందుకున్నాడు. ఇడుగ వస్తున్నాడు, కలగనేవాడు వస్తున్నాడు చూడండి అని ఎక్కిరిస్తూ హేళన చేస్తూ నవ్వేవాళ్ళు. ఇదో కలగనేవాడు వస్తున్నాడని ఎంతో అవమానం భరించినాడు యోసేపు. సొంత బంధువులు, స్నేహితుల మధ్యలోనే ఎంత అవమానం పొందుకున్నాడు, ఎంత నిందలు అనుభవించాడు. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశంలో చేరినారానికి నింద అనుభవిస్తున్నాడు. చెరసాల్లో బంధించారు, తీసుకొని వెళ్ళి. చేయని నేరానికి అవమానము, నిందలు ఎన్నో భరించాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత యోసేపు జీవితంలో మనం చూస్తున్నాం కదా. గొప్ప ప్రధానమంత్రి అయినాడో లేదా? నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషించాడు లేదా? తన అవమానపరిచిన వాళ్ళందరూ కూడా తనకు సాగిలు పడ్డారా లేదా? ఈరోజు నేను అవమానించిన వాళ్ళందరూ కూడా నీ ఎద్దుకొచ్చి సాగిలి పడతారు. ఆ భాగం నువ్వు అనుభవించి సంతోషించబోతున్నావు. నువ్వు గంతులైపోతున్నావు. ఆనందంగా నిత్యానందము నీకు కలగబోతుంది. కొంచెం ఓపిక పట్టు, ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో అప్పచెప్పు. నిన్ను అవమానించిన వారు, నిన్ను నిందించిన వారు అందరూ కూడా నీ దగ్గరకు రాబోతున్నారు. నీ దగ్గరకు వచ్చి సాగిలి పడతారు ఖచ్చితంగా. యోసేపును మనం తీసుకొని, దావీదును మనం తీసుకున్నట్లు ఎంతో నిందలు, బంధువులు, స్నేహితుల మధ్యలో ఎన్నో నిందలు అనుభవించారు, అవమానం పొందుకున్నారు. దావీదు గొప్ప రాజు అయ్యాడు కదా. యోసేపు గొప్ప ప్రధానమంత్రి అయ్యాడు కదా. ఈరోజు దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యం చేయడా? నింద, అవమానం పొందుకొని చాలా దుఃఖిస్తున్నావు, బాధపడుతున్నావు కదా. తల ఎత్తుకొని తిరగలేకపోతున్నావేమో. దేవుడు నువ్వు చేయని నేరానికి నింద నీ మీదకి రానిడు. దేవుడు అవమానం కొట్టివేసి నిత్య ఆనందం నీ తలపై ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు ఖచ్చితంగా నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. రెట్టింపు ఘనత. కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఓర్పు సహనంతో ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి.
నేను నిందించిన వారు ఖచ్చితంగా నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నేను నిందించిన వారు, నేను అవమానపరిచిన వారు ఖచ్చితంగా నీ ఎదుటి సాగిలపడతారు. రెట్టింపు ఘనత నీకు కలగబోతుంది. రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. కుటుంబంలో ఆనందంగా నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. మంచి పేరు ప్రతిష్టలు నీకు కలగబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యోసేపు చూడండి, రెట్టింపు ఘనత ఆనందించాడు. తను పొందిన భాగంలో సంతోషించాడు, ఆనందించాడు. రెట్టింపు ఘనత కలిగింది. ఐగుప్తు దేశం అంతటా కూడా తన బంధువుల మధ్యలో, తన ఊరిలో, సొంత ఊరిలో రెట్టింపు ఘనత పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నీతిమంతుల్ని బలపరచడానికి దేవుని కనుదృష్టి దేశం అంతటా కూడా సంచరిస్తుంది. నీతిమంతులను, మంచి హృదయం గలవారిని ఆయన బలపరచడానికి ఆయన చూస్తున్నాడు. బాధపడకు. నువ్వు పొందిన అవమానం చూస్తున్నాడు, నువ్వు పొందిన నిందలు చూస్తున్నాడు. నిన్ను ఎంతమంది తృణీకరించి హేళన చేశారో దేవుడు చూస్తున్నాడండి. ఏం బాధపడద్దు, కొంచెం ఓపికపట్టు, కొంత సమయం దేవునికి ఇవ్వు. ఖచ్చితంగా దేవుడు అవమానం కొట్టివేసి రెట్టింపు ఘనత దేవుడు నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. బాధపడాల్సిన అవసరం లేదు. మన పితరులను జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు యోసేపుని జ్ఞాపం చేసుకో, దావీదుని జ్ఞాపం చేసుకో, మోషేని జ్ఞాపం చేసుకో. ఎన్ని అవమానం నిందన భరించినారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, రెట్టింపు ఘనత వాళ్ళు పొందుకున్నారు. గొప్ప ప్రధానమంత్రులు, నాయకులు గాను, రాజులు గాను చేశారు వాళ్ళని దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది నిందలు పాలై అవమానాలు పొందుకొని చేయనేరానికి, దేని తప్పుకి అన్యాయంగా నీ మీద శిక్షలు భరిస్తున్నావు కదా, ఖచ్చితంగా ఈరోజు నీకు దేవుడు విడుదలైపోతున్నాడు. రెట్టింపు ఘనత కలుగజేయబోతున్నాడు దేవుడు. ఆమేనను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నాం. నిజంగా నాయన, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగజేస్తానన్నావు తండ్రి. నిందకు ప్రతిగా మీరు అనుభవించిన భాగమును అయా మీరు సంతోషిస్తారన్నావు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈరోజు ఎంతోమంది నాయన ప్రభువా అవమానం పొందుకున్నారు తండ్రి. అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత దయచేయండి తండ్రి. అయ్యా నిందకు ప్రతిగా నాయన వాళ్ళు సంతోషించే భాగ్యం దయచేయండి. గొప్ప నాయన ప్రభువా ఆశీర్వాదాలు వాళ్ళకి ఇవ్వబోతున్నందుకు నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు. సంఘంలో నాయన ఉద్యోగం లేక ఎంత అవమానం పొందుకుంటున్నారు అయా. వివాహం కాకుండా ఎన్నో అవమానాలు అయా, గర్భఫలం లేకుండా ఎన్నో అవమానాలు, నిందలు ప్రభావాన్నింటిని జ్ఞాపకం చేసుకోండి అయా. వాళ్ళని ఆయన గర్భఫలం తెరబెట్టి వాళ్ళకి మంచి సంబంధం సమకూర్చండి, మంచి ఉద్యోగాలు దయచేయండి, రోగులు ముట్టి స్వస్థపరచండి అయా. గర్భిణీ స్త్రీలను సుఖప్రసవం అనుగ్రహించండి, ప్రయాణస్తులందరినీ కాపాడు క్షేమం దయచేయండి, ప్రతి ఒక్క కుటుంబంలో సమాధాన ఐక్యత దయచేయండి ప్రభా. జగడాలు పుట్టించే వాళ్ళని అయినా తొలగించండి దురాత్మల్ని ప్రభా. నాయన వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న జీవితాల్లో అయా మరి యొక్క నూతన దినాన్ని ఆయన వాళ్ళకి అనుగ్రహించి సహాయం చేయండి, కృప చూపించండి. చదువుకున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం తెచ్చేయండి ప్రభా. సమస్యలు ఉన్న వారికి విడుదల తెచ్చేయండి యేసునామములో. కృప కలుగును గాక తండ్రి. నాయన ప్రార్థన అంతటిని కూడా ఆయన మీ సన్నిధిలో అప్పచెప్తున్నా తండ్రి. కృప చూపించమని, ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రతి ఒక్క జీవితంలో యేసుక్రీస్తు పరిశుద్ధ జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.